Hello everyone. This is N. Gopalakrishna, lecturer in MLT from Government Junior College, Vijaypuri North, Nagarjuna Sagar. Today I am going to teach you the sixth unit of microbiology second year, that is brief outlines of pathogens. In that, gram-negative bacilli. Introduction. Gram-negative. The bacteria cells, when gram-stained, take up the counter stain, that is safranin, and appears pink in color, are called gram-negative bacteria. The cell wall of gram-negative bacteria has lipopolysaccharide associated with endotoxic activity. The term bacilli was derived from a Latin word baculus. It means rod, and the cells are rod-shaped. Introduction. గ్రామ్ స్టెయినింగ్ చేసినప్పుడు కౌంటర్ స్టెయిన్గా ఉపయోగించిన సాఫ్రనిన్ను స్వీకరించి మైక్రోస్కోప్ క్రింద గమనించినప్పుడు పింక్ కలర్లో కనిపించే బ్యాక్టీరియాను గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా అని అంటారు. గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ లిపోపాలిసాకరైడ్తో నిర్మితమై ఉంటుంది. బ్యాసిల్లై అనే పదము బ్యాక్యులస్ అను లాటిన్ పదము నుండి ఉద్భవించినది. దీని అర్థము దండాకారము, రాడ్ షేప్ అనే అర్థము. In the gram-negative bacilli category, we are going to learn about Salmonella. The genus Salmonella, part of the family of Enterobacteriaceae. Salmonella are ubiquitous human and animal pathogens. Salmonella bacterial species lives as parasites in human small intestine, causing gastroenteritis, enteric fever, and septicemia. గ్రామ్ నెగటివ్ బ్యాసిల్లై విభాగంలో ఈరోజు మనం సాల్మోనెల్లా గురించి నేర్చుకుందాం. సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఎంటిరోబ్యాక్టీరియేసియే కుటుంబానికి చెందినది. సాల్మోనెల్లా బ్యాక్టీరియా మానవులకు, జంతువులకు వ్యాధి కలిగించు పరాన్నజీవి మరియు ఇది సర్వాంతర్యామి. సాల్మోనెల్లా బ్యాక్టీరియా మానవుల యొక్క చిన్న ప్రేగులో పరాన్నజీవిగా ఉంటూ గ్యాస్ట్రోఎంటెరైటిస్, ఎంటెరిక్ ఫీవర్ మరియు సెప్టిసిమియా అను వ్యాధులను కలిగించును. మార్ఫాలజీ ఆఫ్ సాల్మోనెల్లా. Salmonella are gram-negative rods. The size is about 1 to 3 microns into 0.5 to 0.8 microns. They are motile with peritrichate flagella. That means the Salmonella contain flagella surrounding the cell wall. They do not form capsules or spores but may possess fimbriae. Salmonella bacteria look alike under the microscope but can be separated into many serotypes based on two structures on their surface. The outermost surface of bacteria cell wall has O antigen, that means somatic antigen, and flagellar antigen, H antigen. సాల్మోనెల్లా దండాకారంలో అనగా రాడ్ షేప్లో ఉండే గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా. దీని యొక్క పరిమాణము 1 నుంచి 3 మైక్రాన్ల పొడవు, 0.5 నుండి 0.8 మైక్రాన్ల మందము ఉండును. బ్యాక్టీరియా కణం మొత్తము ఫ్లాజెల్లాలతో నిండి ఉండి అనగా పెరిట్రైకేట్ ఫ్లాజెల్లాలతో చలనం చూపించును. సాల్మోనెల్లా క్యాప్స్యూల్ మరియు స్పోర్లను కలిగి ఉండదు, కానీ ఫింబ్రియేను కలిగి ఉంటుంది. మైక్రోస్కోప్ క్రింద గమనించినప్పుడు ఒకేలా కనిపించిన
సాల్మోనెల్లా యొక్క ఉపరితలంపై ఉండే యాంటిజెన్ల ఆధారంగా అనేక రకాల సాల్మోనెల్లా కలవు. అవి బ్యాక్టీరియా సెల్ వాల్లో ఉండే ఓ యాంటిజెన్, ఫ్లాజెల్లాలో ఉండే హెచ్ యాంటిజెన్. కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్. Salmonella are aerobic and facultatively anaerobic, growing on simple media over a range of pH 6 to 8 and optimum temperature is 15 to 41 degrees centigrade. The colonies are large and 2 to 3 mm in diameter, circular and smooth colonies. On Macanchi agar and deoxycholate citrate media, colonies are colorless due to absence of lactose fermentation. సంవర్ధక లక్షణాలు. సాల్మోనెల్లా ఆక్సిజన్ సమక్షంలో పెరిగే బ్యాక్టీరియా మరియు స్వల్ప సమయాలలో ఆక్సిజన్ సరఫరా లేకపోయినప్పటికీ బ్రతకగలవు. ఇవి సాధారణ మీడియం అయిన న్యూట్రియంట్ అగర్ మీడియంపై 6 నుండి 8 pH వద్ద 15 నుండి 41 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద పెరుగుదల చూపి కాలనీలను ఏర్పరచును. ఆ కాలనీలు పెద్దగా మరియు 2 నుంచి 3 మిల్లీమీటర్ల వ్యాసముతో గుండ్రముగా మరియు నునుపుగా ఉండును. మెకాంకి అగార్ మీడియా మరియు డియాక్సికోలేట్ సిట్రేట్ మీడియాపై రంగులేని కాలనీలను ఏర్పరచును. ఎందుకనగా లాక్టోస్ ఫర్మెంటేషన్ లేకపోవడం వల్ల. On Wilson and Blair bismuth sulfate medium, jet black colonies with a metallic sheath are formed due to production of hydrogen sulfide. The selective media is Salmonella Shigella agar. విల్సన్ అండ్ బ్లేర్ బిస్మత్ సల్ఫైడ్ మీడియంపై బ్లాక్ కలర్లో ఉండే మెటాలిక్ షీత్ వంటి కాలనీలను ఏర్పరచును. దానికి కారణం హైడ్రోజన్ సల్ఫైడ్ను ఉత్పత్తి చేయడం. సాల్మోనెల్లా యొక్క సెలెక్టివ్ మీడియం సాల్మోనెల్లా షిగెల్లా అగార్ మీడియం. Pathogenicity. The severity of Salmonella infections in humans varies depending on the serotype involved. Typhoidal infection. Salmonella typhi causes typhoid fever and Salmonella paratyphi causes paratyphoid fever, also called enteric fever. Next, non-typhoidal infection. Infections are characterized by gastroenteritis and septicemia. వ్యాధి కారకత. మానవులలో సాల్మోనెల్లా కలిగించు వ్యాధి తీవ్రత ఆ బ్యాక్టీరియా యొక్క రకమును బట్టి ఉంటుంది. ముందుగా టైఫాయిడల్ ఇన్ఫెక్షన్. సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా మానవులకు టైఫాయిడ్ ఫీవర్ను కలిగిస్తుంది. సాల్మోనెల్లా పారాటైఫీ అనే బ్యాక్టీరియా పారాటైఫాయిడ్ ఫీవర్ను కలిగిస్తుంది. దీనినే ఎంటెరిక్ ఫీవర్ అని కూడా అంటారు. నెక్స్ట్, నాన్ టైఫాయిడల్ ఇన్ఫెక్షన్. ఈ రకములో గ్యాస్ట్రోఎంటెరైటిస్ మరియు సెప్టిసిమియా అనే వ్యాధులు కలుగును. టైఫాయిడ్ ఫీవర్. ఇట్ ఈస్ కాజ్డ్ బై సాల్మోనెల్లా టైఫీ. ఇట్ స్ప్రెడ్స్ త్రూ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. The incubation period of Salmonella typhi is about 7 to 14 days. Signs and symptoms usually include headache, high fever, abdominal pain, either constipation or diarrhea. Typhoid జ్వరం. టైఫాయిడ్ జ్వరం సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వలన కలుగును. ఈ వ్యాధి సంక్రమణ కలుషిత ఆహారము మరియు కలుషిత నీటి ద్వారా సంక్రమించును. సాల్మోనెల్లా టైఫీ యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ అనగా పొదుగు కాలము 7 నుండి 14 రోజులు. టైఫాయిడ్ జ్వరం యొక్క రోగ లక్షణాలు తలనొప్పి, తీవ్రమైన జ్వరము, అబ్డామినల్ పెయిన్ అనగా పొత్తి కడుపులో నొప్పి మరియు
diarrhea. Paratyphoid fever or enteric fever. It is caused by Salmonella paratyphi and is not as serious as typhoid. It is very easy to pass on to others through feces from a paratyphoid carrier. The symptoms include milder illness, fever, chills, that means feeling cold and shivery, stomach pain, headache, and red color spots on the body. పారాటైఫాయిడ్ జ్వరము లేదా ఎంటెరిక్ జ్వరము. సాల్మోనెల్లా పారాటైఫీ అనే బ్యాక్టీరియా పారాటైఫాయిడ్ జ్వరము లేదా ఎంటెరిక్ జ్వరమును కలిగిస్తుంది. ఇది టైఫాయిడ్ జ్వరము అంత తీవ్రత ఉండదు మరియు మల పదార్థము ద్వారా ఒకరి నుండి మరొకరికి సంక్రమించును. వ్యాధి లక్షణాలు స్వల్ప అస్వస్థత, జ్వరము, చలి లేదా వణకడం, కడుపు నొప్పి, తలనొప్పి మరియు శరీరంపై ఎర్రని మచ్చలు ఏర్పడును. నాన్ టైఫాయిడల్ ఇన్ఫెక్షన్స్, gastroenteritis or stomach flu. Infection is usually caused by eating raw or undercooked meat, poultry, eggs or eggs products. The symptoms are inflammation of the gastrointestinal tract, diarrhea, nausea, vomiting, headache, and muscle aches. Non-typhoidal వ్యాధులు గ్యాస్ట్రోఎంటెరైటిస్, ఈ వ్యాధి అసంపూర్తిగా ఉడికించిన మాంసము లేదా గుడ్లు లేదా వాటితో తయారు చేసిన పదార్థాలు భుజించడం వలన వస్తుంది. వ్యాధి లక్షణాలు ప్రేగు ఇన్ఫ్లమేషన్, డయేరియా, నాసియా అనగా వామిటింగ్ సెన్సేషన్, వాంతులు, తలనొప్పి మరియు కండరాల నొప్పులు. నెక్స్ట్ బయోకెమికల్ రియాక్షన్స్. బయోకెమికల్ ఇండికేషన్ ఆఫ్ సాల్మోనెల్లా: ఇండోల్ టెస్ట్ నెగటివ్, మిథైల్ రెడ్ టెస్ట్ పాజిటివ్, ఓగస్ ప్రాస్కార్ టెస్ట్ నెగటివ్, సిట్రేట్ యూటిలైజేషన్ టెస్ట్ నెగటివ్, యూరియేజ్ టెస్ట్ నెగటివ్, అండ్ ఫర్మెంటేషన్. Salmonella can ferment glucose and mannitol sugars. And Salmonella is a non-lactose fermenter. జీవరసాయన చర్యలు: ఇండోల్ పరీక్ష నెగటివ్ రిజల్ట్, మిథైల్ రెడ్ పరీక్ష పాజిటివ్ రిజల్ట్, ఓగస్ ప్రాస్కార్ పరీక్ష నెగటివ్ రిజల్ట్, సిట్రేట్ యూటిలైజేషన్ టెస్ట్ నెగటివ్ రిజల్ట్, యూరియేజ్ టెస్ట్ నెగటివ్ రిజల్ట్ మరియు సాల్మోనెల్లా గ్లూకోజ్ మరియు మానిటాల్ అను చక్కెరలను ఫర్మెంటేషన్ చేస్తుంది. సాల్మోనెల్లా లాక్టోజ్ చక్కెరను ఫర్మెంటేషన్ చేయలేదు. ల్యాబ్ డయాగ్నోసిస్. బ్యాక్టీరియాలజికల్ డయాగ్నోసిస్ ఆఫ్ ఎంటెరిక్ ఫీవర్ కన్సిస్ట్ ఆఫ్ the isolation of the Salmonella bacilli from the patient and demonstration of antibodies in the serum. We are going to diagnosis typhoid fever and paratyphoid fever in the laboratory. For the diagnosis of typhoid fever, we are using Salmonella typhi O antigen and H antigen. We are going to detect O antibody and H antibody in the serum. For the diagnosis of paratyphoid fever, we are using Salmonella typhi A antigen, B antigen, and C antigen. We are going to detect Salmonella paratyphi A antibody, B antibody, and C antibody. ప్రయోగశాల నిర్ధారణ. ప్రయోగశాలలో రోగి యొక్క సీరంను ఉపయోగించి టైఫాయిడ్ ఫీవర్ లేదా పారాటైఫాయిడ్ ఫీవర్ను డయాగ్నోసిస్ చేయవచ్చును.
టైఫాయిడ్ ఫీవర్ను నిర్ధారించుట కొరకు సాల్మోనెల్లా టైఫీ ఓ యాంటిజెన్ మరియు హెచ్ యాంటిజెన్లను ఉపయోగించి రోగి యొక్క సీరంలో ఉన్న ఓ యాంటీబాడీ మరియు హెచ్ యాంటీబాడీలను గుర్తిస్తారు. పారాటైఫాయిడ్ ఫీవర్ను గుర్తించుట కొరకు సాల్మోనెల్లా పారాటైఫీ ఏ, బి మరియు సి యాంటిజెన్లను ఉపయోగించి రోగి యొక్క సీరంలో ఉన్న సాల్మోనెల్లా పారాటైఫీ ఏ, బి అండ్ సి యాంటీబాడీలను గుర్తిస్తారు. Chance of isolation by using blood sample. In the first week, we can isolate the bacteria. The chances are about 50 to 80%. In the third week, the chances are about 30% only. By using fecal sample, in the first week, the chances are about 40 to 50%. In the third week, 80% chances are there. By using urine sample, in the third week only we can isolate the bacteria. The chances are about 25%. ఛాన్స్ ఆఫ్ ఐసోలేషన్ అనగా బ్యాక్టీరియాను ఐసోలేషన్ చేయుటకు గల అవకాశాలు. మొదటి వారంలో రక్త నమూనాను ఉపయోగించి 50 నుండి 80% వరకు ఐసోలేషన్ చేయవచ్చును. మూడో వారంలో 30% మాత్రమే అవకాశం కలదు. ఫీకస్ నమూనా అనగా మల పదార్థమును ఉపయోగించి 40 నుండి 50% మొదటి వారంలో ఐసోలేషన్ చేసే అవకాశం ఉన్నది. మూడవ వారంలో 80% అవకాశం ఉన్నది. యూరిన్ శాంపుల్ ఉపయోగించి మూడవ వారంలో మాత్రమే 25% అవకాశం మాత్రమే ఉన్నది. ఐసోలేషన్ ఆఫ్ బ్యాసిల్లై బై కల్చరింగ్. ఏ. బ్లడ్ కల్చర్. Blood cultures are positive in approximately 90% in the first week of fever. Blood sample is cultured in bile broth of ratio 1:10. B. Fecus culture. Salmonella are shed in the fecus throughout the course of disease. Hence, fecal cultures are almost as valuable as blood culture in diagnosis. Fecal samples are plated on McConkey agar, DCA medium, and Wilson Blair medium. C. Urine culture. Salmonella are shed in the urine irregularly and infrequently. It is less useful to culture. బ్యాక్టీరియాను కల్చర్ చేయుట ద్వారా ఐసోలేషన్ చేయుట. ఏ. బ్లడ్ కల్చర్. రక్త నమూనాను సేకరించి 1:10 రేషియోలో బైల్ బ్రాత్లో కల్చర్ చేయుట ద్వారా 90% పాజిటివ్ రిజల్ట్ను పొందవచ్చు. బి. ఫీకస్ కల్చర్. సాల్మోనెల్లా బ్యాక్టీరియా రోగి యొక్క మల పదార్థము లేదా విసర్జక పదార్థంలో కూడా ఉంటుంది. ఈ మల పదార్థమును నమూనాగా సేకరించి మెకాంకీ అగార్ మీడియం లేదా డిసిఏ మీడియం లేదా విల్సన్ బ్లేయర్ మీడియంపై కల్చర్ చేయడం ద్వారా బ్యాక్టీరియాను ఐసోలేషన్ చేయవచ్చును. సి. యూరిన్ కల్చర్. మూత్ర నమూనాను సేకరించి కల్చర్ మీడియంపై కల్చర్ చేయవచ్చు, కానీ ఇది అంత నమ్మదగిన లేదా ఉపయోగమైన పద్ధతి కాదు. వైడాల్ రియాక్షన్. It was developed by Georges Ferdinand Vidal in 1896. Vidal test is done to detect the antibodies of Salmonella in the patient's serum. Salmonella antibodies appear at the end of first week. This is a test to measure the H and O antibodies in sera of patient with rapid slide and test tube methods. Vidal reaction. వైడాల్ పరీక్షను జార్జెస్ ఫెర్డినాండ్ వైడాల్ అను శాస్త్రవేత్త 1896లో ప్రవేశపెట్టారు. రోగి యొక్క సీరంలో ఉన్న సాల్మోనెల్లా కొరకు ఏర్పడిన యాంటీబాడీలను గుర్తించడం కొరకు ఈ పరీక్ష చేస్తారు. సాల్మోనెల్లా కొరకు ఏర్పడిన యాంటీబాడీలు రోగి యొక్క సీరంలో మొదటి వారాంతంలో కనిపించును. రోగి యొక్క సీరంలో ఉన్న హెచ్ మరియు ఓ
యాంటీబాడీలను ర్యాపిడ్ స్లైడ్ టెస్ట్ మరియు టెస్ట్ ట్యూబ్ మెథడ్లలో గుర్తిస్తారు. వైడాల్ స్లైడ్ టెస్ట్ ఈస్ two types: qualitative slide test and quantitative slide test. A. Qualitative slide test. The procedure: clean the glass slide well and wipe it free of water. Place 1 drop of undiluted test serum in each circle. Place 1 drop of antigens O, H, AH and BH in circles 1, 2, 3 and 4 respectively. Mix the contents of each circle with a separate wooden applicator stick and spread to fill the whole area of the individual circle. Rotate the slide for 1 minute and observe for agglutination. If agglutination is visible within 1 minute, proceed for quantitative slide test to estimate the titers of the appropriate antibody. వైడాల్ స్లైడ్ పరీక్ష రెండు రకాలు: క్వాలిటేటివ్ స్లైడ్ పరీక్ష మరియు క్వాంటిటేటివ్ స్లైడ్ పరీక్ష. ముందుగా క్వాలిటేటివ్ స్లైడ్ పరీక్ష. ప్రొసీజర్: శుభ్రమైన గ్లాస్ స్లైడ్ను తీసుకొని దానిపై నీటి బిందువులు లేకుండా తుడవాలి. స్లైడ్ పై ఉన్న అన్ని సర్కిళ్లలో టెస్ట్ సీరంను 1 డ్రాప్ చొప్పున వేయవలెను. ఒక్కొక్క డ్రాప్ చొప్పున O, H, AH, BH అను యాంటిజెన్ సస్పెన్షన్లను వరుసగా ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ సర్కిల్స్కు యాడ్ చేయవలెను. వేరువేరు వుడెన్ అప్లికేటర్ స్టిక్స్ సహాయంతో ఈ మిశ్రమాలను జాగ్రత్తగా మిక్స్ చేయవలెను. స్లైడ్ను జాగ్రత్తగా 1 నిమిషం వరకు రొటేట్ చేయవలెను మరియు అగ్లుటినేషన్ ఏర్పడినది లేనిది జాగ్రత్తగా గమనించవలెను. ఒకవేళ 1 నిమిషంలో అగ్లుటినేషన్ కనిపించినట్లయితే క్వాంటిటేటివ్ స్లైడ్ టెస్ట్ చేయవలెను. క్వాలిటేటివ్ వైడాల్ టెస్ట్కు ఉపయోగించు స్లైడ్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్, quantitative slide test. Procedure: clean the glass slide well and wipe it free of water. Place 0.005 ml, 0.01 ml, 0.02 ml, 0.04 ml and 0.08 ml of undiluted serum in first, second, third, fourth and fifth circles respectively on the slide. Add 1 drop of the appropriate antigen suspension which showed agglutination in the screening slide test each of the above circles. Mix the contents of each circle with separate wooden applicator stick. Rotate the slide for 1 minute and observe for agglutination. B. Quantitative slide test. Procedure: ఒక శుభ్రమైన గాజు స్లైడ్ తీసుకొని దానిపై ఉన్న నీటి బిందువులను తుడవాలి. స్లైడ్ పై ఉన్న 5 సర్కిళ్లకు వరుసగా 0.005 ml, 0.01 ml, 0.02 ml, 0.04 ml and 0.08 ml చొప్పున సీరం నమూనాను వేయవలెను. అన్ని సర్కిళ్లకు 1 డ్రాప్ చొప్పున యాంటిజెన్ సస్పెన్షన్ను కలుపవలెను. వేరువేరు వుడెన్ అప్లికేటర్ స్టిక్స్ సహాయంతో ఈ మిశ్రమాలను బాగా కలపవలెను. 1 నిమిషం వరకు స్లైడ్ను జాగ్రత్తగా రొటేట్ చేసి అగ్లుటినేషన్ ఏర్పడినది లేనిది గమనించవలెను. The titer of the antibody is the highest dilution of the serum up to which there is clear agglutination. Repeat the steps through 1 to 6 with all the antigens
which showed agglutination in the screening slide test. The serum volumes in the quantitative slide test correspond approximately to the tube test titers as we can see in the table. The left column indicates serum volumes and the right column shows the approximate test titer. We should give result as it appears. ఈ పరీక్షలో సీరంకు హైయెస్ట్ డైల్యూషన్ వద్ద ఏర్పడిన అగ్లూటినేషన్ను పరిగణలోకి తీసుకుంటారు మరియు దానినే రిజల్ట్గా ఇస్తారు. ఇదే విధంగా క్వాలిటేటివ్ స్లైడ్ టెస్ట్ లేదా స్క్రీనింగ్ స్లైడ్ టెస్ట్లో అగ్లూటినేషన్ ఏర్పడిన అన్ని నమూనాలకు చేయవలను. వైడాల్ క్వాంటిటేటివ్ స్లైడ్ టెస్ట్లో ఏ విధంగా సీరం నమూనాలను తీసుకుంటే ఏ విధంగా టైటర్ వాల్యూస్ వచ్చాయో ట్యూబ్ టెస్ట్లో కూడా అదే విధంగా వస్తాయి. Vidal tube agglutination test. It is a quantitative method. Requirements are test tubes, Vidal kit, 0.1 and 1 ml serological pipettes, test tube rack. Procedure: take 4 sets of 6 test tubes for O, H, AH and BH. Pipette into the tube number 1 of all sets 1.9 ml of normal saline. To each of the remaining tubes, add 1 ml of normal saline. To the tube number 1 in each row, add 0.1 ml of serum sample to be tested and mix well. Transfer 1 ml of the diluted serum from tube number 1 to tube number 2 and mix well. Transfer 1 ml of diluted sample from tube number 2 to the tube number 3 and mix. Continue the serial dilution till tube number 5 in each set to obtain dilutions of 1:20, 1:40, 1:80, 1:160 and 1:320. Vidal ట్యూబ్ అగ్లూటినేషన్ పద్ధతి. ఇది క్వాంటిటేటివ్ పద్ధతి. కావలసిన పరికరాలు టెస్ట్ ట్యూబ్లు, వైడాల్ కిట్, 0.1 ml అండ్ 1 ml సెరోలాజికల్ పిపెట్లు, టెస్ట్ ట్యూబ్ ర్యాక్. ప్రయోగ విధానము: 6 టెస్ట్ ట్యూబులు చొప్పున 4 సెట్లు తీసుకోవాలను. ప్రతి వరుసలో ఉన్న మొదటి టెస్ట్ ట్యూబ్కు 1.9 ml నార్మల్ సెరైన్ వేయవలను. మిగతా అన్ని టెస్ట్ ట్యూబ్లలో 1 ml నార్మల్ సెలైన్ వేయవలను. ప్రతి వరుసలో ఉన్న మొదటి టెస్ట్ ట్యూబ్కు 0.1 ml ఆఫ్ సీరం శాంపుల్ను కలుపవలను. ఇది బాగా మిక్స్ చేసి ఈ మొదటి టెస్ట్ ట్యూబ్ నుండి 1 ml డైల్యూటెడ్ సీరంను రెండవ టెస్ట్ ట్యూబ్లోనికి కలిపి బాగా మిక్స్ చేయవలను. రెండవ టెస్ట్ ట్యూబ్ నుండి 1 ml డైల్యూటెడ్ శాంపుల్ను మూడవ టెస్ట్ ట్యూబ్లోనికి తరలించవలను మరియు బాగా మిక్స్ చేయవలను. ఇదే విధంగా 5వ టెస్ట్ ట్యూబ్ వరకు ఈ సీరియల్ డైల్యూషన్ను కొనసాగించవలను. ఈ క్రింది డైల్యూషన్స్ వచ్చు విధంగా 1:20, 1:40, 1:80, 1:160 and 1:320. Discard 1 ml of the diluted serum from the tube number 5 of each tube. Tube number 6 in all the sets serves as a saline control. To all the tubes of each set add 1 drop of respective Vidal test antigen suspension, that is set 1 O, set 2 H, set 3 AH and set 4 BH. Cover the test tubes and incubate 37 degrees centigrade for 16 to 20 hours. After incubation, observe for agglutination. ప్రతి సెట్లోని 5వ టెస్ట్ ట్యూబ్ నుండి 1 ml డైల్యూటెడ్ శాంపుల్ను తీసుకొని డిస్కార్డ్ చేయవలను. ప్రతి సెట్లోని 6వ టెస్ట్ ట్యూబ్ సెలైన్ కంట్రోల్గా ఉపయోగిస్తారు. అన్ని టెస్ట్ ట్యూబ్లకు ఒక డ్రాప్ చొప్పున వైడాల్ టెస్ట్ యాంటిజెన్ను కలపవలను. అవి సెట్ 1కు O యాంటిజెన్, సెట్ 2కి H యాంటిజెన్, సెట్ 3కి AH యాంటిజెన్, సెట్ 4కు BH యాంటిజెన్ వేసి 37 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద 16 నుండి 20 గంటలు ఇంక్యుబేషన్ చేయవలను.
ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత అగ్లూటినేషన్ జరిగినది లేనిది గమనించవాలి. రిపోర్ట్ ద sample which shows the titer of 1:100 or more for O agglutinations and 1:200 or more for H should be considered as clinically significant. Example, in the above picture, titer is 1:160. ఇంక్యుబేషన్ పీరియడ్ పూర్తయిన తర్వాత ఏర్పడిన అగ్లూటినేషన్ ఆధారంగా రిజల్ట్ను నిర్ధారిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.